హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాం బ్లాక్ సీ గురించి, నల్ల సముద్రం. ఆల్రెడీ నేను మ్యాప్లో కూడా చూపించాను. ఇట్లాంటి క్వశ్చన్స్ వెరీ రెగ్యులర్గా అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ యూరోప్ అండ్ వెస్టర్న్ ఏషియా, కరెక్టే కదా, నిన్న చూసాం మనం. సో అట్లానే ఇట్ ఈస్ సరౌండెడ్ బై పాంటిక్, కాకాషస్, క్రిమియన్ మౌంటైన్స్. నేను మీకు చూపించాను, కాకాషస్ మౌంటైన్స్ చూపించాను, క్రిమియా చూపించాను, పాంటిక్ ఒకటి చూపించలేదు, బట్ అది కూడా కరెక్టే. సో ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు సీ ఆఫ్ అజోవ్ బై ద స్ట్రైట్ ఆఫ్ కర్చ్, ఇది కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి శౌర్య పురస్కారాలు 2025ని అందించారు గౌరవనీయులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. అయితే ఈ శౌర్య పురస్కారాలను సాధారణంగా రిపబ్లిక్ డే అప్పుడే వీటిని ప్రకటిస్తారు. బట్ ఆఫ్టర్ దట్ ఒకేషన్ చూసుకొని ఈ పర్టికులర్ పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. అంటే ప్రకటించడం వేరు, అందజేయడం వేరు. సో ఈ శౌర్య పురస్కారాలకు సంబంధించి మనకి అనేక పురస్కారాలు ఉన్నాయి. ఒకటి కాంబాటెంట్ రోల్, అంటే మిలిటరీలో శత్రువులకు వ్యతిరేకంగా, శత్రువులని చంపడం కానీ లేదా వాళ్ళ చేతిలో కొంతమంది మరణిస్తూ ఉంటారు. సో ఆ ధైర్య పురస్కారాలను ప్రకటించేటటువంటివి కొన్ని అవార్డులు ఉంటాయి. నాన్ కాంబాటెంట్ అవార్డ్స్ కొన్ని ఉంటాయి, అంటే ధైర్య సాహసాలు ప్రదర్శించేటటువంటి అవార్డ్స్ కొన్ని ఉంటాయి. సో వీటిని మొత్తంగా ఈరోజు మనం క్లుప్తంగా ఒక పిక్చర్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్యాలంటరీ అవార్డ్స్, తెలుగులో శౌర్య పురస్కారాలు అని అంటారు. వీటిని 76th రిపబ్లిక్ డే ఇన్ 2025 అనౌన్స్ చేసిన విధంగా అందజేశారు. ఇందులో 6 కీర్తి చక్రాలు ఉన్నాయి. అయితే 4 కొంతమంది పోస్ట్ మస్లీ, అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి అందజేశారు, ఆఫ్టర్ దేర్ డిమైజ్. 33 శౌర్య చక్ర పురస్కారాలు ఉన్నాయి. అందులో 7 పోస్ట్ మస్లీ ఇచ్చారు మరణానంతరం. అయితే కొన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అలాగే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ పోలీస్, ఈ ముగ్గురికి కూడా ఈ శౌర్య పురస్కారాలు వాళ్ళ కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి బేసికల్గా ఏంటంటే బ్రేవరీ అండ్ సాక్రిఫైస్. సాధారణంగా చాలా చోట్ల మీరు ఈ పదం వింటూ ఉంటారు, గౌరవం అనేటటువంటిది వయసుతో వస్తుంది. వయసుతో గౌరవం రాదు. సాక్రిఫైస్ అంటే త్యాగం. ఏ వ్యక్తులైతే దేశం కోసం త్యాగం చేస్తారో దానివల్ల వాళ్ళకి గౌరవ ప్రతిష్టలు వస్తాయి. ఇది కుటుంబాల్లో అయినా కూడా ఇదే కాన్సెప్ట్. వయసుతో గౌరవం వచ్చింది అని అంటూ ఉంటారు. వయసుకి గౌరవం ఇస్తారు, అది ఒక స్థాయి వరకు. కానీ అత్యంత గౌరవం ఎవరికి ఇస్తారంటే కుటుంబాల్లో అయినా కూడా, సమాజంలో అయినా కూడా, ఎవరైతే తమ జీవితాలను సాక్రిఫైస్ చేస్తారో, అంటే ఎవరైతే తమ జీవితాలను త్యాగం చేసి దేశం కోసం వాటిని పణంగా పెడతారో అట్లాంటి వ్యక్తులకు ఈ యొక్క గౌరవ సూచకంగా మనం సాధారణంగా సొసైటీలో కానీ ఇంకా వేరే పరిస్థితుల్లో కానీ గౌరవ పురస్కారాలను ఇస్తూ ఉంటాం. అయితే ప్రభుత్వం కాబట్టి ఇక్కడ గౌరవ పురస్కారాలను సూచకంగా ఇస్తూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే బ్రేవరీ అండ్ సాక్రిఫైస్, అంటే ధైర్య సాహసాలు, త్యాగము, ఈ రెండింటిని గుర్తించి ఈ యొక్క గ్యాలంటరీ అవార్డ్స్, శౌర్య పురస్కారాలను ఇస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఒకసారి ఆ గ్యాలంటరీ అవార్డ్స్ గురించి చూస్తే, గ్యాలంటరీ అవార్డ్స్ అనేటటువంటి ఎక్స్ట్రాడినరీ కరేజ్, అంటే అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి వ్యక్తులకు లేదా వాళ్ళ డ్యూటీలో ప్రాణాలు అర్పించి దేశం కోసం, దేశ రక్షణ కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులకి ఈ యొక్క అవార్డులు అనేటటువంటివి ఇస్తాం. ఇవి సాధారణంగా 2 సార్లు ప్రకటిస్తారు దేశంలో. ఎప్పుడంటే, 1 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం, 2 స్వాతంత్ర దినోత్సవం, August 15th. చాలామంది రెండింటికి కూడా డిఫరెన్స్ తెలీదు. కొన్ని సందర్భాల్లో మీకు తెలుస్తుంది అనుకోండి, జనరల్గా చదువుకునేటటువంటి వ్యక్తులకు కొంచెం తక్కువ తెలుస్తుంది. రిపబ్లిక్ డే అంటే ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్రం వచ్చిన రోజు, రెండింటికి తేడా ఉంది. అయితే ఈ గ్యాలంటరీ అవార్డ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో ఒక టైప్ ఏంటంటే గ్యాలంటరీ అవార్డ్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎనిమీ. శత్రువు కళ్ళ ముందు కనిపించినప్పుడు కొన్ని డైరెక్ట్ కాంబాట్ విత్ ఎనిమీ, అంటే ఏంటంటే శత్రువుతో పోట్లాడినటువంటి సందర్భాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించడము, అట్లానే త్యాగాలు చేయడం, ఈ రోల్ ఉన్నటువంటివి ఉంటాయి. సో అందులో మొదటిది పరమవీర చక్ర, హయ్యెస్ట్ గ్యాలంటరీ అవార్డ్. అంటే శౌర్య పురస్కారాల్లో అత్యంత గౌరవ సూచకమైనటువంటి అవార్డు ఏదన్నా ఉంది అంటే పరమవీర చక్ర. సో ఇందులో ఇంద్రాస్ వజ్రాయుధం ఉంటుంది కదా, ఇంద్రుడి వజ్రాయుధం, దాని 4 రెప్లికాస్ ఉంటాయి. అలాగే దేశం తాలూకా ఆంబ్లం ఉంటుంది కదా, మన జాతీయ చిహ్నం, అది వేస్తారు. ఇదేంటంటే మోస్ట్ కన్స్పిక్యువస్ బ్రేవరీ ఆర్ ప్రీ ఎమినెంట్ యాక్ట్ ఆఫ్ వేలర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనిమీ. అంటే శత్రువు వచ్చినటువంటి సందర్భంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి వ్యక్తులు, అత్యంత ధైర్య సాహసాలు ఆ యొక్క ఎనిమీ ప్రెజెన్స్లో కనబరిచినటువంటి వ్యక్తులకు ఇస్తారు. పరమవీర చక్ర ఉన్నట్లోనే ద హైయెస్ట్ అవార్డు.
ఇక రెండవది మహావీర్ చక్ర, ఇది సెకండ్ హైయెస్ట్, పరమవీర్ చక్ర కన్నా కింద. ఇది 5 పాయింటెడ్ హెరాల్డిక్ స్టార్, అంటే 5 పాయింట్లు ఉన్నటువంటి స్టార్ ఉంటుంది, స్టేట్ ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఇదేంటంటే గ్యాలంటరీ ఇన్ ద ఎనిమీ ప్రెజెన్స్, అంటే అత్యంత ధైర్య సాహసాలు వేరు, ధైర్య సాహసాలు ప్రదర్శించడం వేరు. సో ఇందాక చెప్పినటువంటి పరమవీర చక్ర అత్యంత ధైర్య సాహసాలు, సాధారణంగా ఎనిమీ కాంబాటెంట్ రోల్లో చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఇస్తుంటారు. ఇది ఇంకా హయ్యెస్ట్ రోల్ అనమాట, ఆపరేషన్ విజయ్ ఇట్లాంటివి చెప్తాం కదా అట్లా. సో ఇది యాక్ట్స్ ఆఫ్ గ్యాలంటరీ, ఇది కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించడమే. కాకపోతే అది ఎట్లా చేస్తారంటే దానికి ఒక బార్ ఉంటుంది, బార్ ఆఫ్ చక్ర. సో వాళ్ళు ఏ పర్టికులర్ ధైర్య సాహసాలు ప్రదర్శించారు అనేటటువంటివి బేరీజ్ వేసి దాని ప్రకారం ఇస్తారు. మూడోది వీర్ చక్ర, థర్డ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు. ఇదేంటంటే ఒక డోమ్డ్ సెంటర్ పీస్ ఉంటుంది, ఇందులో గిల్డెడ్ స్టేట్ ఎంబ్లమ్ని కొంచెం ముద్రించినటువంటి దానిగా కనిపిస్తుంది. సో ఇందులో ఇస్తారు. అయితే గ్యాలంటరీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనిమీ ఎవరెవరికి ఇవ్వచ్చు? నేవీ, ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్, ముగ్గురికి చదువుతుంది. సో ల్యాండ్, సీ ఆర్ ఎయిర్. పోస్ట్మస్లీ కూడా ఇవ్వచ్చు. ఈ అవార్డులను వాళ్ళ మరణానంతరం కూడా వాళ్ళ ధైర్య సాహసాలను గుర్తిస్తూ అవార్డులను ఇవ్వచ్చు. ఇక రెండవ కేటగిరీ గ్యాలంటరీ అవార్డ్స్ అదర్ దెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎనిమీ, అంటే శత్రువు లేనటువంటి సమయంలో కూడా కొన్ని సందర్భాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి అవార్డులు ఈ యొక్క అనదర్ బి కేటగిరీ ఆఫ్ ద గ్యాలంటరీ అవార్డ్, శౌర్య పురస్కారాలు. ఇవేంటంటే నాన్ కాంబాటెంట్ సిచ్యువేషన్స్, అంటే కౌంటర్ టెర్రరిజంలో కానీ లేదా పీస్ టైమ్ ఆపరేషన్స్లో కానీ, శాంతిని వర్ధిల్ల చేసేటటువంటి పరిస్థితుల్లో కానీ, రెస్క్యూ మిషన్స్ కానీ, అక్కడ రెస్క్యూ మిషన్స్ ఎవరిని చంపరు, ఒక వ్యక్తిని ఎవరినో రెస్క్యూ చేయాలి, ధైర్య సాహసాలు ప్రదర్శించి వాళ్ళు రెస్క్యూ చేస్తూ ఉంటారు. మనం చూడండి, ఉదాహరణకి ఆ కసబ్ వాడెవడో 26/11 అటాక్స్ జరిగినప్పుడు భారతదేశంలో ఒక కానిస్టేబుల్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది వ్యక్తులను కాపాడారు ఈ యొక్క టెర్రరిస్టుల నుంచి. సో అట్లాంటివి అనమాట రెస్క్యూ మిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఎనిమీ లేనటువంటి సందర్భాలు ఇక్కడ. సో ఇవి అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇందులో మెడల్ డిజైన్స్ ఎట్లా ఉంటాయంటే ఈ యొక్క అబ్జర్వ్ సైడ్ ఏదైతే ఉందో అందులో ఆ రెస్పెక్టివ్ చక్ర ఏదైతే ఉంటుందో అది మిడిల్లో ఉంటుంది, ఆ లోటస్ సింబల్ ఏదైతే ఉంటుందో దాన్ని సరౌండ్ చేసి ఉంటుంది. ఇన్నర్ ప్యాటర్న్ ఏమో లోటస్ లీవ్స్, ఫ్లవర్స్, బడ్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి దాని ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. గతంలో కూడా నేను ఈ ఫొటోస్ వేసి చూపించాను. రివర్స్ సైడ్, ఫ్రంట్ సైడ్ అది ఇందాక చెప్పింది. రివర్స్ సైడ్ ఏంటంటే రెస్పెక్టివ్ నేమ్స్ ఉంటాయి, ఆ చక్ర ఏ చక్ర అనేటటువంటి హిందీ ఇంగ్లీష్లో. దాని రెండు కూడా ఆ లోటస్ ఫ్లవర్స్ పెటల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డివైడ్ చేస్తూ ఆ రెండు పేర్లను రాస్తారు. ఇవి కూడా పోస్ట్మస్లీ అనౌన్స్ చేయొచ్చు. అంటే 2 రకాల శౌర్య పురస్కారాలను కూడా మనం పోస్ట్మస్లీ ఇవ్వచ్చు. అయితే దీంతో పాటుగా సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి. చాలామంది ఈ సివిలియన్ అవార్డ్స్కి గ్యాలంటరీ అవార్డ్స్కి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, గ్యాలంటరీ అవార్డ్స్ అనేటటువంటివి కేవలం ప్రభుత్వంలో ఆర్మీలో, పోలీస్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే ఇస్తారు, సాధారణ ప్రజలకి కాదు. సాధారణ ప్రజలకు ఇచ్చేటటువంటివి సివిలియన్ అవార్డ్స్. ఉదాహరణకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏంటి మనకి? భారతరత్న, దానికన్నా కిందే ఉంటుంది పద్మవిభూషణ్, దానికన్నా కింద పద్మభూషణ్, దానికన్నా కింద పద్మశ్రీ. అవి పద్మ అవార్డ్స్ అని అంటాము, ఇది భారతరత్న అని అంటాం. ఈ పద్మ అవార్డ్స్ని 1954లో పెట్టారు. ముఖ్యంగా పబ్లిక్ సర్వీసెస్ ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఒకటి ఇచ్చాకనే ఇంకోటి ఇస్తారు. సో ఈ పద్మ అవార్డ్స్కి కమిటీ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రైమ్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. 2 సార్లు వీటిని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా 1978, 79 ఎప్పుడైతే మనము ఎమర్జెన్సీలో ఉన్నామో అప్పుడు సస్పెండ్ చేశారు. 93, 97లో కూడా సస్పెండ్ చేశారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవార్డ్స్ పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 120 అవార్డులు ఇస్తారు. ఎక్కువగా పద్మశ్రీ అవార్డ్స్ ఉంటాయి. రెండవది భారతరత్న, ఇంకా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు, అంటే ఇంకా లెజెండరీ పర్సనాలిటీస్ అంటాం కదా, అట్లాంటి వ్యక్తులకు ఇస్తారనమాట. 1954లో ఈ అవార్డ్స్ వచ్చాయి అదే టైంకి. సో ఇక్కడ మానిటరీ గ్రాంట్స్ ఏమివ్వరు కానీ ఒక సర్టిఫికెట్, మెడాలియన్ ఇస్తారు. ఇది రికమెండెడ్ టు ద ప్రెసిడెంట్ బై పిఎం, ప్రైమ్ మినిస్టరే ఈ నేమ్స్ రికమెండ్ చేస్తారు. సాధారణంగా 3కే ఇస్తుంటారు, ఒక సంవత్సరానికి 3కే ఇస్తుంటారు భారతరత్న. గ్యాలంటరీ అవార్డ్స్ అనేటటువంటివి మాత్రం ఇందాక మీకు చెప్పాను కదా, వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. అంటే ఒకటి కాంబాటెంట్, 2 నాన్ కాంబాటెంట్ రోల్. 2 సార్లు ప్రకటిస్తూ ఉంటారు. వాటి ఆర్డర్ కూడా చెప్పాను మీకు. వీటి ఎలిజిబిలిటీ కూడా ఇందాక చెప్పినట్టుగా పోలీస్, ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, రిజర్వ్ పోలీసు, టెరిటోరియల్ ఆర్మీ అని కూడా ఉంటుంది, లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద ఆర్మీ. సో ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఈవెన్ ఆర్మీలో నర్సింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారే డాక్టర్లు, వీళ్ళు ఆ వూండెడ్ అయిన వాళ్ళని, గాయపడిన వాళ్ళని తీసుకొస్తుంటారు, వాళ్ళు కట్లు కడతారు, వాళ్ళు బతికిస్తుంటారు, వాళ్ళకు కూడా ఇస్తారనమాట. సో ఎనీవన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఆర్మీ ఆర్ ఇన్ ద స్టేట్ డిపార్ట్మెంట్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇది అవార్డ్స్గా చూడొచ్చు. అయితే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఇందాక చెప్పినట్టుగా ఇదే పరమవీర్ చక్ర, దాని తర్వాత అశోక్ చక్ర, మహావీర్ చక్ర, కీర్తి చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్గా మీరు చూడొచ్చు. ఇందాక రాసిందే ఇక్కడ రాశాను.
అట్లానే మీరు చూస్తే ఎలిజిబిలిటీ ఏంటి, పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర అండ్ వీర్ చక్రకి సంబంధించి ఈ 3 అవార్డులకి సంబంధించి నేవల్, ఇండియన్ నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, రిజర్వ్ పోలీస్, టెరిటోరియల్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ మెడికల్, నర్సింగ్ స్టాఫ్, సివిలియన్స్ ఎవరైతే ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తారో ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో ఇస్తారు. సివిలియన్ సర్వింగ్ అండర్ దర్ డైరెక్షన్ అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ అవార్డులను ప్రకటిస్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో వీళ్ళ డైరెక్షన్లో సివిలియన్స్ ఎవరైనా వర్క్ చేస్తే అంటే వాళ్ళు కూడా బ్యాడ్జ్ లేకపోయినా ఉద్యోగం లేకపోయినా ఆ కేటగిరీలో వర్క్ చేసినట్టు అనమాట. అట్లానే అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రాలు ఆర్మ్డ్ ఫోర్సెస్, రిజర్వ్, టెరిటోరియల్ ఆర్మీ, నర్సింగ్ సర్వీసెస్, పోలీసు, సెంట్రల్ పారామిలిటరీ దళాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, సివిలియన్ సిటిజన్స్కి కూడా ఇలాంటి సందర్భాల్లో అంటే ఎనిమితో కాంబాటెంట్ రోలు, నాన్ కాంబాటెంట్ రోల్లో అలాంటి ధైర్య సాహసాలు పూర్తి స్థాయిలో ప్రదర్శించినటువంటి వ్యక్తులకి సివిలియన్స్కి కూడా ఒక ఎక్సెప్షనరీ కండిషన్స్లో ఇస్తారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాగా చూడొచ్చు. వెరీ స్మాల్ టాపిక్ కానీ ఎగ్జామినేషన్లో అడగడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్. అలాగే దీనికి సంబంధించి 2021లో క్వశ్చన్లు ఇచ్చాడు చూడండి. భారతరత్న, పద్మ అవార్డ్స్ ఆర్టికల్ 18 క్లాజ్ 1 కింద ఇవ్వచ్చు. పద్మ అవార్డ్స్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్, ట్వైస్. నెంబర్ ఆఫ్ భారతరత్న అవార్డ్స్ రిస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 5 ఇన్ ఎ పర్టికులర్ ఇయర్. సో ఒకసారి దీనికి సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే డిస్కస్ ద క్లాసిఫికేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డ్స్ హైలైటింగ్ ద కీ డిఫరెన్సెస్. అంటే గ్యాలంటరీ అవార్డ్స్లో ఉన్నాయి మీకు ఆల్రెడీ కేటగిరీ ఏ, కేటగిరీ బి చెప్పాను. సో ఈ ఏ, బి కేటగిరీలకి ముందు అర్థం చేసుకొని పీస్ టైంలో ఇలాంటి గ్యాలంటరీ అవార్డ్స్ ఇవ్వడం వల్ల దానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది విడివిడిగా సబ్ హెడింగ్స్ బట్టి రాయండి ఆన్సర్ని. సో ప్రతి క్వశ్చన్లోని కూడా కొన్ని ఏమంటారు సిగ్రిగేట్ చేయాలి. స్ట్రక్చర్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్లోని కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సిగ్నిఫికెన్స్ ఇది కీవర్డ్, డిఫరెన్సెస్ ఇది కీవర్డ్. ఈ కీవర్డ్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ అగైన్ ఒక కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.